అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఎలా మర్చిపోయారు, ఏం జరిగింది అన్నది నాకు తెలీదు. ఆడియో లాంచ్కి నన్ను పిలవలేదు, రేవంత్ని ఒక్కడిని పిలిచారు, వాడు ఒక్కడే పాడేశాడు. సో బికాస్ దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. దట్ సాంగ్ బికేమ్ ఆ ఇయర్కి దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్. పెద్ద హిట్. నాకు అప్పటిదాకా హిట్ లేదు, పాటలు ఉన్నాయి, మంచి పాటలు, ఆల్ టైమ్ హిట్స్ ఉన్నాయి. ఆల్ టైమ్ హిట్ లాంటి ఒక సాంగ్ లేదు. ఇది వచ్చింది, రే సూపర్ అనుకున్నా. సారీ, ఆడియో లాంచ్ అన్న సక్సెస్ మీట్లో. ఆడియో లాంచ్కి ఎవరిని పిలవలేదు, దే హావ్ డన్ ది ఆడియో. సక్సెస్ మీట్లో పాడేశారు. ఓకే, ఇది మొత్తం పాట రేవంతే పాడాడా అన్నది ప్రచారం అయిపోయింది బయట మార్కెట్లో. అది ఒక 1 year వరకు రాజా ది గ్రేట్ అంటే రేవంత్ కదా పాడింది. అరే పర్లేదు, వాడు నా ఫ్రెండే, ఓకే ఒక రకంగా వాడు, కానీ మెయిన్ లైన్స్ అన్నీ నావి ఉన్నాయి. నా కనీసం కామాలో కూడా రేవంత్ సాకేత్ లేదు అని ఆ ఫీల్ చాలా రోజులు ఉండింది. నేను కార్తీక్ అన్న మీద అలిగాను కూడా, సాయి కార్తీక్ అన్న మీద. ఎట్లా మర్చిపోతావు, నేను మాట్లాడలేదు యాక్చువల్లీ కార్తీక్ అన్నతో 1 year మాట్లాడలేదు. బట్ ఈవెన్చువలీ పీపుల్ గాట్ టు నో బోత్ ఆఫ్ us sang, and then లైన్స్ వర్ రవితేజ గారివి, నా లైన్స్ అని. అండ్ దెన్ పీపుల్ గాట్ కన్విన్స్ ది ఆడియన్స్ వీడే పాడాడని అలా. సో అదొక్క రిగ్రెట్ ఉండింది. బట్ ఇట్ వాస్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. అప్పటికి నేను ఇంకా ఇంత మెచ్యూర్డ్ కూడా కాదు. ఐ వాజ్ ఇన్ మై యంగ్, మంచి ఒక ఉడుకు రక్తం ఏజ్లో ఉన్నా కాబట్టి ఆ కోపము బాధ కలిపి ఒక ఫీలింగ్ అప్పుడు ఉంది. అదే ఇప్పుడు జరిగి ఉంటే పిచ్చలైట్ ఉంది. హలో పాడిందేనో ఆ రోజు ఆడియో లాంచ్లో లేను చెప్పేసి పోస్ట్. సో బట్ యా, అదో చిన్న. అపార్ట్ ఫ్రమ్ దట్, ఆ పర్టికులర్ సినిమాలో మిగిలిన సాంగ్స్ కూడా నువ్వే పాడావు, పాడలేదు? ట్రాక్స్ పాడాను, అన్నిటికీ ట్రాక్స్ పాడాను. దేర్ విల్ బి, ఇప్పుడు ప్రతి సింగర్ ఒక్కొక్క మూవీకి వర్క్ చేస్తారు. ఆ మూవీకి త్రూ అవుట్ నేను వర్క్ చేశాను, చాలా ట్రాక్స్ పాడా. ఆ మూవీలో 6 songs ఉంటే 4 songs ట్రాక్స్ పాడా. అయితే నాకు రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ కంటే వేరే పాట చాలా ఇష్టం అనమాట. రిగ్రెట్ కాదు, కానీ అది 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 కామెడీయే. దట్ ఈస్ నాట్ సీరియస్, ఆన్ అ సీరియస్ నోట్. నువ్వు నా పాటని తీసేసావు కదన్నా, నా చిన్న టాంటింగ్ విత్ కార్తిక్ అన్న. సో సాయి కార్తిక్ అన్న, ఐ నో హిమ్ ఫ్రమ్ వెన్ ఐ was 3 years, 4 years age. So daddy teamలో he used to play rhythm pad before he became a programmer and then became a music director. So when he just entered the industry as a rhythm pad player, so అప్పటి నుంచి అన్న వదిన ఎవర్ వెరీ క్లోజ్ టు మీ. సో ఆ చనువుతో అంతలే నువ్వు యాజిన్కి ఇస్తావు కదా పాట అది ఇది అని కొంచెం అదవే 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 అని ఒక డిఫరెంట్ జానర్ సాంగ్ అది. ఆ పాట విషయంలో అది రిగ్రెట్ లేదు, ఏ తొక్కలేదు. జస్ట్ చనువు తీసుకొని ఏడిపించడం. ఎంతకాలం తర్వాత మాట్లాడావు మళ్ళీ అన్న? 1 year. 1 year మాట్లాడలేదా? అయ్యో గట్టిగా చెప్పా కదా ఏజ్ లో, గట్టిగా సర్లే రా పోనీ రద్దా అన్నాడు. నేను సర్లే ఓకే అని చెప్పి సరే పాడా పాట. రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు అడుగేస్తే మారేది ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న మా లైటు రో. నువ్వు కళ్ళు లేని వాడి డబుగు డిబుగు డబుగు డిబుగు డప్పులే, అదిరిపోద్ది నేనేసే స్టెప్పులే స్టెప్పులే. ఈ పాట పాడింది సాకేత్ కూడా తెలుసు అందరికి. అవును, అండ్ అప్పుడు కూడా తెలిసే ఉండొచ్చేమో, బట్ నేను ఏజ్ లో నా పేరుంది. సక్సెస్ మీట్ వీడియోలో నేను లేనే. నన్ను ఎలా మర్చిపోయారు పిలవడం? వాజ్ మై ఆ ఏజ్ ఉంటది 25, 26, 27. ఆ ఉడుకు రక్తం, ఆ కోపం అన్నది అది కార్తిక్ అన్న కాబట్టి బయటపడింది. బట్ ఐ షుడ్ సే కార్తిక్ అన్న, సాయి కార్తిక్ అన్న ఈజ్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు హ్యాస్ మేడ్ మీ సమ్
ఎవ్రీ జానర్. నాకు మెలడీ ఇచ్చాడు, నాకు ఒక హవాలీ ఇచ్చాడు. అప్పట్లో ఒకటి ఉండేవాడు అనే మూవీలో ఐ సాంగ్ హిందీ సాంగ్, జరా ఇతరా వో తో సావ్లే రాజా చాంద్ ఉతరా హై మెహందీ లగా కే సంగ్ సారా అని ఒక కవాలి, ప్రాపర్ కవాలి ఇచ్చారు నాకు. హీ హెస్ గివెన్ మీ ఎ మెలడీ, కవాలి, మాస్, ఫాస్ట్ బీట్, జంతర్ మంతర్ లాంటి టంగ్ ట్విస్టర్. ఒక 15 పాటలు పాడుంటాను నేను కార్తీక్ అన్నకి. ఒక్క సక్సెస్ మీట్ కి పిలవకపోతే ఏమైంది సాకేత్? అదే హర్ట్ అయ్యా, బికాస్ ఈ 14 బాగా చూసుకొని 15 హిట్ సాంగ్ కి నన్ను తొక్కాడని. ఇన్ఫాక్ట్ నేను అంటే తెలుసు కదా, ఎవ్రీ మేల్ సింగర్ కి ఒక చైల్డ్ వాయిస్ నుంచి మాస్కులైన్ వాయిస్ వస్తుంది. అంటే పిల్లోడి గొంతు నుంచి పిల్లోడి గొంతు అమ్మాయి గొంతులా ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మగ గొంతు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సోలో ఇచ్చిందే కార్తీక్ అన్న. సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ నేను పాడాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ సంగ్ యాజ్ అ సోలో. దాని ముందు చాలా కోరస్లు అయ్యి పాడా, కీరవాణి గారికి బాహుబలి, బద్రీనాథ్, ఇవన్నీ కార్తీక్ అన్నకి ఒక 3-4. బట్ ద ఫస్ట్ సోలో ఎవర్ ఐ హావ్ సంగ్ ఇస్ ఫర్ సాయి కార్తీక్ అన్న. నన్ను నమ్మి ఒక సోలో ఇచ్చాడు, అయినా అలిగా. దట్ ఈస్ సాకేత్, బికాజ్ సాయి కార్తీక్ అన్న. దట్ ఈస్ సాకేత్. ఓకే, నెక్స్ట్ సో బేబీ సాంగ్ ఫ్రమ్ వరుణ్ డాక్టర్. ఈ వరుణ్ డాక్టర్ అనేది యాక్చువల్లీ ఇట్ హ్యాడ్ అ లిటిల్ బజ్ అబౌట్ ద ఫిల్మ్, బట్ లేటర్ ఆన్ ఇట్ గేర్డ్ అప్. ఈ నేపథ్యంలో సో బేబీ సాంగ్ వాజ్ సో గుడ్. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో లవ్ మెసేజ్లు పంపించుకునేటప్పుడు ఈ పాటల్ని ఫార్వర్డ్ చేయడం, ఇట్ ఆల్ హ్యాపెన్. డబ్బింగ్ వర్షన్స్ జరిగేటప్పుడు ఏదైనా ఫన్నీ బ్లూపర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ బ్లూపర్స్ ఏం లేవు. సో అనిరుద్ గారి రికార్డింగ్స్ అన్ని చాలా స్ట్రైట్గా, చాలా నీట్గా అవుతాయి. బట్ మొత్తం అందరూ పడుకున్నాక ఎవరికి తెలియకూడదు అన్న టైంలో మాత్రమే అవుతాయి. ద రికార్డింగ్ స్టార్ట్ ఎట్ 12, ఎండ్ ఎట్ 8 in the morning. ఎనీ సాంగ్, ఎనీ సాంగ్, ఎనీ మూవీ. అంటే ఎవరికి డిస్టర్బ్ చేయరేమో అన్న మేబీ అయి ఉండొచ్చు. బట్ ఐ గెస్ అనిరుద్ గారు అదే టైంలో వర్క్ చేస్తారు. సో అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ మాకు అదే టైం అవుతుంది. సేమ్ థింగ్ విత్ సో బేబీ. ఒకసారి ట్రై చేస్తారా అన్నారు. బికాస్ దాని ముందు ఒక 4 films నా స్టూడియోలో అయ్యాయి. ఐ గేవ్ దెమ్ మై స్టూడియో అండ్ ఐ వాజ్ లైక్ అ సౌండ్ ఇంజనీర్, అంతవరకే తెలుసు. అండ్ దెన్ కెన్ వి ట్రై అన్నప్పుడు, సో దీస్ ప్రాజెక్ట్స్, అనిరుద్ గారి తెలుగు ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాండిల్డ్ బై కృష్ణన్న అండ్ మీ ఒకప్పుడు. ఇప్పుడు కంప్లీట్లీ కృష్ణన్న. సో ఐ సెడ్, సార్ కెన్ ఐ ట్రై? సో ఓకే ట్రై. అండ్ హీ లైక్డ్ ఇట్. ఇమీడియట్గా పెట్టేశారు, అంతే. ఇట్ వాస్ వెరీ స్ట్రైట్, సింపుల్. అనిరుద్ గారు అన్నీ స్ట్రైట్ అండ్ సింపులే, పెద్ద స్టోరీస్ ఉండవు. బికాస్ హీ హాజ్ అ క్లారిటీ, వెరీ నీట్. టక్క కట్టే కొట్టే తెచ్చే, ఓకే నచ్చలేదా ట్రై ఇట్ విత్ అనదర్ సింగర్, అంతే. ఓ అది కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారా? వెరీ సింపుల్. దట్ టు ఆన్ అ మెసేజ్ ఇన్ ద గ్రూప్. ఓ వావ్. బికాస్ ఆ గ్రూప్ లో ఎవరు ఉండరు, ఆయన సౌండ్ ఇంజనీర్స్, నేను, కృష్ణన్న, నా సౌండ్ ఇంజనీర్. అట్లా ఈ పాట కాకుండా ఇంకేదైనా రిజెక్ట్ అయిన సాంగ్స్ ఉన్నాయా ఆయన దగ్గర? బొచ్చడు ఉన్నాయి. నావేం హార్ట్ కి తీసుకోవా అప్పుడు? లేదు, ఎందుకు. ఖానే ఖానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్. మా దాంట్లో నేను నమ్మేది గానే గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. పాట నాది కానప్పుడు నేను తల కిందులుగా తపస్సు చేసిన, నేను ఏడ్చిన, అలిగిన, హర్ట్ అయినా, అది ఆడిదే. గొంతులో నీకు నచ్చలేదు వాళ్ళకి, నువ్వు ఏడవడం వల్ల పాట మళ్ళీ నీకు వస్తుందా? రాదు. ఒక బ్రాండెడ్ టీషర్ట్ వేసుకున్నటువంటి ఒక మోడర్న్ బాబా చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి ప్రతిబోధిత, నీకు పాట రిజెక్ట్ అయిందంటే 80% తప్పు మీలో ఉంటుంది, 20% మీ తప్పు కూడా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ విజన్లో వేరే వాయిస్ ఉండుండొచ్చు, అంత మాత్రాన మీరు బాగా పాడలేదని కాదు. ఈ పాట మీకు సూట్ అవ్వలేదు ఆయన ప్రకారంగా. ఇట్స్ హిస్ విజన్, ఇట్స్ హిస్ బేబీ. ఇప్పుడు ఒకటి చెప్తా, ఇదే టీషర్ట్ నీకు నచ్చాలని లేదు, నీ ప్రకారంగా నీకు నచ్చలేదు ఈ టీషర్ట్. బికాస్ వేసుకునేది నువ్వు, పాట నీది అయినప్పుడు నీ ప్రకారం నీకు నచ్చలేదు. నీకు వైట్ నచ్చింది, నీకు బ్లాక్ నచ్చింది. యాక్చువల్లీ ఇది ఓన్లీ పాటకి కాదు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినటువంటి ఎవరికైనా సరే. సో మీరు దాన్ని, నాకు అట్లా అంటే నేను ఫస్ట్ ఒకటేసారి పీక్స్లో బాధపడ్డా ఒక్క పాట పోయినందుకు. ఆ తర్వాత నాకు ఇదే మాట మా నాన్న కూర్చోబెట్టి చెప్పారు, ఇప్పుడు నేను చెప్పింది బోధిధర్మం నాది కాదు,
మా నాన్నది. ఆ తర్వాత నుంచి నేను ఏ పాట ఫీల్ అవ్వలేదు. ఏ పాట బాహుబలిలో ఐ లాస్ట్ అ సాంగ్ బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ song was థింగ్స్ that? హ్యాపెన్. సాహోరే బాహుబలి. సో దలేర్ మెహందీ గారు పాడారు. ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట. బట్ అగైన్ డాడ్ ఆ రోజు కూర్చోబెట్టి మాట చెప్పేసరికి ఐ వాజ్ లైక్ కరెక్టేగా మనం పిసుక్కోవడం వల్లే ఇప్పుడు కీరవాణి గారు వచ్చి, రాజమౌళి గారు వచ్చి, ప్రభాస్ గారు వచ్చి అయ్యో సాకేత ఏడవకు నాన్న, లేదు నీ వాయిస్ పెడతామమ్మ అనలేరు కదా, అనరు, అది జరగదు. అండ్ ఇట్ ఈస్ దేర్ చాయిస్, కమాన్, ఇట్స్ దేర్ బేబీ. నేను నా వాయిస్ నచ్చాలని రూల్ లేదు. అదే కీరవాణి గారికి నేను మరి ఓం నమో వెంకటేశాయలో ఒక మంచి బ్యూటిఫుల్ క్లాసికల్ సాంగ్ ఇచ్చారు నాకు. నా వాయిస్ నచ్చడం బట్టే కదా నాకు ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ సాంగ్, అబౌట్ దట్ మూమెంట్. అండ్ ఆల్సో ఒక పాటని లింక్ చేసుకొని దెల్ బి సో మెనీ పీపుల్, దెల్ బి అ డైరెక్టర్, దెల్ బి యాక్టర్, వాళ్ళ మైండ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ప్రెషర్స్ సో ఉండొచ్చు. నెవర్ టేక్ రిజెక్షన్ టు హార్ట్. హార్ట్ నెవర్.